Hello everybody, welcome back to our Suman Guru Education YouTube channel. Dear friends and followers, ఈ జూన్ 23వ తేదీన మనకి యూజీసీ నెట్ తెలుగు ఎగ్జామ్ అనేది ఉంది. ఎవరైతే జేఆర్ఎఫ్ నెట్ కోసం ఫాలో అవుతున్నారో వారికి 23వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంది. మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి ముఖ్యమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. సో ఇవి ప్రాక్టీస్ చేసినట్టుగైతే కాస్త ఉపయోగం అనేది ఉంటుంది. దాదాపు 500 బిట్లు వరకు ఎగ్జామ్కి వెళ్ళే వరకు అందిస్తాను. పేపర్ 2 తెలుగు సబ్జెక్ట్ 500 బిట్లు యూజీసీ నెట్కి వెళ్ళే వరకు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడి నుంచి బిట్స్ రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ మోడల్ బిట్స్ని ఒక్కొక్కటిగా మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మొదటి బిట్టు, ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న అనిమేష అనేటటువంటి కవితా సంపుటి, దీని యొక్క రచయిత ఎవరు అనేది మొదటి బిట్టు. ఇటీవల కాలంలో అనిమేష అనేటటువంటి అనిమేష ఏదైతే ఉందో ఈ అనిమేష అనేటటువంటి ఈ కవితా సంపుటి, అనిమేష అనేది ఏంటండి కవితా సంపుటి, అనిమేష అనేటటువంటి రచన కవితా సంపుటి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అనిమేష అనేటటువంటి కవితా సంపుటికి ఇటీవల కాలంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెలుచుకున్న అనిమేష అనేది ఇది ఒక కవితా సంపుటి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కవితా సంపుటి యొక్క రచయిత ఎవరు అనేది మరొక బిట్టు, ప్రధానమైనటువంటి బిట్టు. ఎవరై ఉంటారు? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న అనిమేష అనేటటువంటి కవితా సంపుటి రచయిత ఎవరై ఉంటారు? జవాబు ఆప్షన్ 2, నందిని సిద్ధారెడ్డి సరైనటువంటి జవాబు. నందిని సిద్ధారెడ్డి సరైనటువంటి జవాబు. దాని తర్వాత రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. ఎఫ్ఐఆర్ అనేటటువంటి కథా సంపుటి. ఇదేంటండి ఎఫ్ఐఆర్లోన ఫైర్ అనేది కొటేషన్లో ఉంది. ఎఫ్ఐఆర్ అనేటటువంటి కథా సంపుటి ఏదైతే ఉందో ఈ ఎఫ్ఐఆర్ అనేటటువంటి ఈ రచన కథా సంపుటి అన్న ప్రక్రియకి చెందుతుంది. ఇది ప్రధానంగా కథా సంపుటి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎఫ్ఐఆర్ అనేటటువంటి కథా సంపుటిని వెలువరించిన వారు ఎవరు అనేది రెండవ బిట్టు. ఈ బిట్టు యూజీసీ నెట్లో వస్తే సరైన జవాబుగా మనం దీన్ని గుర్తిస్తాం. జవాబు ఆప్షన్ 1, దేశరాజు సరైనటువంటి జవాబు. సరైనటువంటి జవాబు ఏదండి? దేశరాజు. ఎఫ్ఐఆర్ అనేటటువంటి కథా సంపుటిని దేశరాజు గారు వెలువరించారు. ఇకపోతే మూడవ బిట్టు, సంచిక అనేటటువంటి సాహిత్య వేదిక. సంచిక అనేటటువంటి సాహిత్య వేదిక అన్నది ఇది తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక, తెలుగు సాహిత్య వారపత్రిక, తెలుగు సాహిత్య పక్షపత్రిక, రేడియో ధారావాహిక కార్యక్రమం. వీటిలో సరైన జవాబు ఏమీ ఉంటుంది? జవాబు ఆప్షన్ 1, తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక సరైనటువంటి జవాబు. ఇకపోతే బిట్ నెంబర్ 4, క్రింది వాటిలో ప్రధాన అంతర్జాల లేదా డిజిటల్ సాహిత్య పత్రికల్ని గుర్తించండి. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ప్రధాన సాహిత్య పత్రికలు క్రింది వాటిలో ఏవి గుర్తించండి. డిజిటల్ పత్రికలు లేదా సాహిత్య పత్రికలు, అదే అంతర్జాల లేదా డిజిటల్ సాహిత్య పత్రికలు. జవాబు ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఎందుకేవి? సారంగ, గో తెలుగు,
అచ్చంగ తెలుగు, సారంగ, గో తెలుగు, అచ్చంగ తెలుగు. ఈ మూడు కూడా డిజిటల్ సాహిత్య పత్రికలు, డిజిటల్ తెలుగు సాహిత్య పత్రికలు. సారంగ అనేది సాహిత్య పక్షపత్రిక, అంటే 15 రోజులకు ఒకసారి వచ్చేటటువంటి డిజిటల్ పత్రిక. గో తెలుగు అనేది సాహిత్య దినపత్రిక, ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అచ్చంగ తెలుగు అనేది అంతర్జాల సాహిత్య వేదిక. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతర్జాల సాహిత్య వేదిక అంటే ఈ మూడు కూడా సారంగ, గో తెలుగు, అచ్చంగ తెలుగు, ఈ మూడు కూడా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సాహిత్య పత్రికలు లేదా డిజిటల్ పత్రికలు. ఇకపోతే సాహిత్య తరంగిణి బిట్ నంబర్ 5, 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 5 సాహిత్య తరంగిణి. ఈ సాహిత్య తరంగిణి అనేది అమెరికా నుంచి వెలువడుతున్న తెలుగు సాహిత్య సంచిక, ప్రజాశక్తి దినపత్రికకు అనుబంధ సాహిత్య పత్రిక, అంతర్జాల లేదా డిజిటల్ సాహిత్య పరిశోధన పత్రిక లేదా ముద్రిత సాహిత్య పత్రిక. వీటిలో సరైన ఆప్షన్ ఏమీ ఉంటుంది? సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 అంతర్జాల లేదా డిజిటల్ లేదా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సాహిత్య పరిశోధన పత్రిక, తెలుగు సాహిత్య పరిశోధన పత్రిక అన్నది ఇక్కడ సరైనటువంటి జవాబు. సాహిత్య తరంగిణి, సాహిత్య తరంగిణి అనేది ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి తెలుగు సాహిత్య పరిశోధన పత్రిక, సరైనటువంటి జవాబు. ఇకపోతే దాని తర్వాత 6వ బిట్టు క్రింది వాటిలో ముద్రిత తెలుగు సాహిత్య పత్రికలను గుర్తించండి. ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి సాహిత్య పత్రికలు. అలా కాకుండా ప్రింటెడ్ రూపంలో ముద్రితమే వస్తున్నటువంటి ముద్రిత తెలుగు సాహిత్య పత్రికలు క్రింది వాటిలో గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అంటే గోరుముద్దలు, విహంగ, స్రవంతి. గోరుముద్దలు, విహంగ, స్రవంతి ఈ మూడు కూడా ముద్రిత తెలుగు సాహిత్య పత్రికలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బిట్ నంబర్ 7, 7వ బిట్టు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు. యుధిష్ఠిరుని తర్వాత తన వారసుడిగా సింహాసనంను అధిష్ఠించిన వారు క్రింది వారిలో ఎవరు? యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు తర్వాత సింహాసనంని అధిష్ఠించిన వారు క్రింది వారిలో ఎవరు? అభిమన్యుడా, జనమేజయుడా, పరీక్షిత్తుడా, శృతసోముడా? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 పరీక్షిత్తుడు సరైనటువంటి జవాబు. యుధిష్ఠిరుని తర్వాత తన వారసుడిగా సింహాసనం అధిష్ఠించిన వాడు పరీక్షిత్తుడు. భాగవతంలో ఏకవింశతి అనే పదం దేనిని తెలుపుతుంది? భాగవతంలో ఏకవింశతి అనే పదం దేనిని తెలుపుతున్నది? జవాబు అవతారాల గురించి తెలుపుతున్నది. అవతారాలు. ఇకపోతే అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినది భాగవతంలోని ఏకవింశతి అనేటటువంటి పదం. ఇకపోతే నకులుడు యొక్క శంఖం పేరు ఏమిటి? నకులుని యొక్క శంఖం పేరు ఏమిటి? నకులుని యొక్క శంఖం పేరు సుఘోష, పాంచజన్యం, నవీన, సుధార. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 సుఘోష సరైనటువంటి జవాబు. నకులుని యొక్క శంఖం పేరు సుఘోష. 10వ బిట్టు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు? 10వ బిట్టు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు? 10 రోజుల, 15 రోజుల, 2 రోజుల, 3 రోజుల? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 2 రోజులు. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు కౌరవ సైన్యానికి 2 రోజుల పాటు సేనాధిపతిగా వ్యవహరించాడు. బిట్ నెంబర్ 11 10 బిట్లు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 11వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 11
సింహాచలంలోని నరసింహస్వామి వారిని గంధపు లేపనంతో ఏ రోజున ఆరాధిస్తారు? సింహాచలంలోని నరసింహస్వామి వారిని గంధపు లేపనంతో ఏ రోజున ఆరాధిస్తారు? వైశాఖ పూర్ణిమ, అక్షయ తృతీయ, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. సరైన జవాబుని గుర్తించండి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు సింహాచలంలో నరసింహస్వామి వారిని గంధపు లేపనంతో ఏ రోజున ఆరాధిస్తారు? జవాబు ఆప్షన్ 2, అక్షయ తృతీయ రోజు. అక్షయ తృతీయ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. వినాయక చవితి రోజున వినాయకుణ్ణి ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు? వినాయక చవితి రోజున వినాయకుణ్ణి ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు? జవాబు వినాయక చవితి రోజున వినాయకుణ్ణి ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారు? జవాబు ఆప్షన్ 4, 24 రకాల పత్రాలతో పూజిస్తారు. 24. 13వ బిట్టు. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతుల కుమారుడు పిండువార్లు ఎవరు? అత్రి మహర్షి మరియు అనసూయ దంపతుల కుమారుడు పిండువార్లు ఎవరు? ఆప్షన్ 1 దూర్వాసుడు, ఆప్షన్ 2 విశ్వామిత్రుడు, ఆప్షన్ 3 అష్టావక్రుడు, ఆప్షన్ 4 జమదగ్ని. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 దూర్వాసుడు సరైనటువంటి జవాబు. అత్రి మహర్షి అనసూయ దంపతుల యొక్క కుమారుడు దూర్వాస మహర్షి. బిట్ నంబర్ 14. రామసేతు నిర్మించిన ప్రదేశం తమిళనాడులో ఎక్కడ ఉంది? రామసేతును నిర్మించిన ప్రదేశం తమిళనాడులో ఎక్కడ ఉంది? నాగపట్నమా, కన్యాకుమారి, ధనుష్కోటి, పుదుచ్చేరి. వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ధనుష్కోటి సరైనటువంటి జవాబు. ఈ ధనుష్కోటి నుంచే ఏపీజే అబ్దుల్ కలాం గారు వస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి స్వస్థలం ధనుష్కోటి. బిట్ నెంబర్ 15. పరీక్షిత్ మహారాజునకు భాగవత పురాణాన్ని చెప్పిన వారు ఎవరు? పరీక్షిత్తు మహారాజునకు భాగవత పురాణాన్ని చెప్పిన వారు క్రిందివారులు ఎవరు? శౌనకుడు, శుకమహర్షి, వ్యాసుడు, సూతుడు. వీరిలో ఎవరు పరీక్షిత్తు మహారాజుకి భాగవత పురాణాన్ని చెప్పారు? జవాబు ఆప్షన్ 2 శుకమహర్షి సరైనటువంటి జవాబు. పరీక్షిత్ మహారాజునకు భాగవత పురాణాన్ని చెప్పిన వారు శుకమహర్షి. బిట్ నెంబర్ 16. ఓనం పండుగ. కేరళలో ఓనం పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? కేరళలో ఓనం పండుగని ఏ మాసంలో జరుపుకుంటారు? సరైన జవాబును గుర్తించండి. ఆప్షన్ 1 మే జూన్, ఆప్షన్ 2 డిసెంబర్ జనవరి, ఆప్షన్ 3 ఆగస్టు సెప్టెంబర్, ఆప్షన్ 4 జనవరి ఫిబ్రవరి. వీటిలో సరైన ఆప్షన్ ఇది. జవాబు ఆప్షన్ 3 ఆగస్టు సెప్టెంబర్. ఓనం పండుగని కేరళలో ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో జరుపుకుంటారు. బిట్ నెంబర్ 17. గాయత్రి మంత్రం లేదా గాయత్రి ఛందస్సు ఎన్ని అక్షరములు, అంటే గాయత్రి మంత్రంలో లేదా గాయత్రి ఛందస్సులో ఎన్ని అక్షరములు ఉంటాయి? గాయత్రి మంత్రం లేదా ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 12, 32, 24, 9. కింద వాటిలో సరైన ఆప్షన్ గుర్తించండి. బిట్ నెంబర్ 17. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరములు ఉంటాయి? ఆప్షన్ 3 24 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 18. హనుమంతుని చేతిలో హతమైన రావణుని యొక్క కుమారుడు ఎవరు?
హనుమంతుని చేతిలో హతమైన రావణుని యొక్క కుమారుడు క్రింది వారిలో ఎవరు? మహోదర, ఇంద్రజిత్, అక్షకుమారుడు, మహాపార్శ్వ. వీటిలో సరైనటువంటి జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 అక్షకుమారుడు సరైనటువంటి జవాబు. అక్షకుమారుడు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 19. ధృతరాష్ట్రునికి మహాభారత సంగ్రామాన్ని వివరించిన వారు ఎవరు? ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ధృతరాష్ట్రునికి మహాభారతం యొక్క యుద్ధంని కళ్ళకు కట్టినట్లుగా వివరించిన వారు క్రింది వారు ఎవరు? వ్యాసుడా, సంజయుడా, పరాశరుడా, బలరాముడా? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సంజయుడు సరైనటువంటి జవాబు. 20వ బిట్టు. మహాభారత యుద్ధంలో శకునుని చంపిన వారు ఎవరు? అంటే మహాభారత యుద్ధం జరిగింది కదా, కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో శకునిని ఎవరు చంపారు అన్నది బిట్టు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. వీరిలో శకునుని చంపిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 4 సహదేవుడు సరైనటువంటి జవాబు. సహదేవుడు. దాని తర్వాత మీమాంస సూత్రాలను రచించిన వారు ఎవరు? 21వ బిట్టు. ఇప్పటి వరకు 20 బిట్లని సక్సెస్ఫుల్గా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 21వ బిట్ని చూస్తున్నాం. మీమాంస సూత్రాలను రచించిన వారు